ఎవరు టార్గెట్ చేస్తున్నారు అంటే మీకేమన్నా అక్కడి నుంచి అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో చేరమని అంటే ఈ ప్రెజర్స్ జనరల్గా ఏముంటాయంటే మనకి అపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రెజర్స్ ఉంటాయి, అధికార పార్టీలోకి పోయిన తర్వాత జనరల్ ఈ ప్రెజర్స్ కొంత పొలిటికల్ ప్రెజర్స్ కనిపిస్తుంటాయి. ఇవన్నీ మనం ఆస్పెక్ట్ అంతా పొలిటికల్ ఆస్పెక్ట్ చూస్తున్నాము, ఇది అదే కనిపిస్తుంది కదా. ఆ ప్రెజర్స్ ఏమైనా ఉందా అంటే ఇండైరెక్ట్ గా అనిపిస్తుందా మీకు? అంటే ఈ చేస్తున్న బాబుని టార్గెట్ చేస్తున్న విధానం అనిపిస్తుంది, కానీ ఇప్పటిదాకా ఎవరో ఫ్రంట్ అయితే రాలేదు, కానీ అనిపిస్తుంది. సోచనా అదే ये करे बोलना और करने में बहुत डिफरेंस रहता. అప్పుడు ఇప్పటిదాకా అయితే అట్లా ఎవరు రాలేదు, కానీ 100% అట్లానే ఉంది. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏదైనా చేసిన పనికి టార్గెట్ చేస్తే అది వేరేది, కానీ చెయ్యలేదా పనికి టార్గెట్ చేస్తే చాలా బాధ ఉంటుంది. అదే నా బాధ, అదే నా బాబు అసలు చెయ్యలేదు దానికోసం ఇంత డ్రాగ్ చేస్తున్నారు ఎలాస్టిక్ దాకా. ఎట్లా అవుతుంది మీరే చెప్పండి. ఇష్యూ జరిగింది మొన్న, ఈ హిట్ అండ్ రన్ కేసు జరిగినప్పుడు ఎవరైనా అంటే ఈ వార్త రాసేటప్పుడు కానీ వీడియో ప్లే చేసేటప్పుడు కానీ ఎవరైనా మా షకీల్ గారు ఒపీనియన్ కానీ మీ ఒపీనియన్ కానీ మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ చేసిరా? అంటే కుటుంబం అంతా కూడా మీరంతా కూడా విదేశాలకు పారిపోయినారనేసి ఇష్యూ బయటకు వచ్చింది. ఎందుకు మరి ఏమి జరగనప్పుడు మీరు అందరు ఎందుకు అంత అకస్మాత్తుగా మీరు పారిపోవాల్సి వచ్చింది అనే క్వశ్చన్ కూడా వచ్చింది. మరి అదే చెప్తున్నా, పారిపోవాలా అంటే నేను ముందునే యూఎస్లో ఉన్నా, నా టికెట్ కూడా మీకు చూపిస్తా, నా పాస్పోర్ట్ కూడా మీరు చూస్తే మీకు తెలుస్తుంది. నాకు యూఎస్లో పని ఉంటే నేను 1 వీక్ ముందునే యూఎస్కు వెళ్ళిపోయినా. నేను అప్పుడు ఆ రోజు నేను యూఎస్లో ఉన్నా, సార్ ఆల్రెడీ దుబాయ్లో ఉన్నారు. ఎట్లా పారిపోతారు మీరే చెప్పండి. మా డాటర్స్ ఇక్కడనే ఉన్నారు. అప్పుడు నా థర్డ్ డాటర్ ఎగ్జామ్స్ ఉంది అప్పుడు డిసెంబర్లో. ఆమె డాక్టర్ ఎంబీబీఎస్ ఇప్పుడు అయిపోయింది. అయితే ఆ రోజు మేము లేదు ఇక్కడ, ముందునే మేము బయట ఉన్నానా యూఎస్లో, ఇంకా సార్ కూడా దుబాయ్లో ఉన్నారు. ఎట్లా పారిపోయింది चले गए అంటే कैसा चले जा सकते हैं हम लोग ऑलरेडी, जबकि हम बाहर ही हैं. हम यहाँ से नहीं गए सोए. बच्चे का एक्सीडेंट हुए बाद एग्जाम्स है, उसके भी कॉलेजेस है, उसको भी वापस जाना है. एज आई टोल्ड यू, ही स्टडिंग इन दुबई यूनिवर्सिटी, सो ही हैज़ टू गो बैक. इट्स नॉट लाइक रनिंग फ्रॉम हियर और समथिंग. यहाँ से कहीं और चले गए, यहाँ बच्चा पढ़ रहा और कहीं और चले गए तो उसको भाग गए बोलते. व्हेन ए स्टूडेंट इज स्टडिंग देयर इन दुबई, उसको वापस जाना ही है तो जाएगा ना उन्होंने. एंड इट्स नॉट अ केस नहीं हुआ था, इसे बैरिकेड को हिट करने का केस. उसके लिए इतने सेक्शंस डालते हैं, इतना बड़ा इशू करते, बल्कि हमको खुद नहीं मालूम था ये लॉ कैसा कब बना का क्या हुआ. बिकॉज देर आर ऑन दैट डे, ऑन सेम डे, अ फरारी हैज़ बीन हिट to an elderly couple and they died on the spot. I'll ask them, where are the investigation is going on then? Where is the case? There are many cases like that. Why are they not catching those culprits who are accused or whatever there are, जो hit and run करके चले गए? Why only Rahil? Because of ex-MLA son, or because he was an MLA last time, or because he's an ex-MLA son and he has a car and he has a sticker and all. That's why they are targeting my son. This is not fair. If the law is same for everyone, it should be same for everyone. It shouldn't be one side for Rahil it's so heavy and the other side is so light for everyone. అంటే ఎవరు టార్గెట్ చేస్తారు అనుకుంటా? అంటే మీకు ఉంటే మామూలుగా జనరల్ గా లోకల్ ఎమ్మెల్యే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మీకు అపోజిషన్ నుంచి గెలిచింది మీకు సుదర్శన్ రెడ్డి. అంటే ఎవరు కావాల్సుకొని ఉంటుంది కదా, ఒక టార్గెటెడ్ వ్యూగా ఉంటుంది. ఐదర్ ఆర్ మీకు కాన్స్టిట్యున్సీ నుంచి అన్న టార్గెటెడ్గా ఉండాలి, ఎందుకంటే లేదు షకీల్ అనే వ్యక్తిని కాంగ్రెస్లోకి రావాలన్న టార్గెటెడ్ ఏదో ఒకటైతే ఉంటుంది కదా. మీకేమనిపిస్తుంది? మీరు కానీ షకీల్ గారు కానీ మాట్లాడుకున్నప్పుడు మీకు అనిపించిన ఒకటి మీ మైండ్కి ఒకటి అనిపిస్తుంది కదా, ఏంటది ఆ పాయింట్? మాకు అదే అనిపిస్తుంది, టార్గెట్ చేసిన రీజన్ ఏంటి? ఎందుకంటే అక్కడ ఏం లేదు కానీ టార్గెట్ చేస్తున్నారు. అయితే ఒకటి ఆపోజిషన్ పార్టీ ఉంటుంది, మేడంకి కూడా అట్లనే చేసినారు, కవిత మేడంకి మీరు చూసుకోండి, ఆపోజిషన్ పార్టీ. అయితే అట్లనే ఆపోజిషన్ పార్టీ ఇక్కడ కూడా చేస్తున్నారు అని నా एक हम लोगों की ये सोच है कि ऑपोजिशन पार्टी का ये काम है जो हम पे इतना प्रेशर कर रहे हैं, क्योंकि देर आर इन रूलिंग और वॉट एवर इट इज़. दैट्स व्हाट आई जस्ट रिक्वेस्ट हमारे हॉनरेबल सीएम साहब से, रेवंत रेड्डी सर से, कि हमारे केस को आप लुक आफ्टर करिए, क्योंकि हम पब्लिक पूरी आपकी जिम्मेदारी है. आप इसको केस को देखिए और मेरे बच्चे को इससे निकालिए, क्योंकि मामूली सा एक बैरिकेड को हिट करने के लिए इतना, और एक पुराना केस जो कि वो कराए नहीं उसको इतना ड्रैग करके लेके आके वही करा. అది బ్యారికేడ్ మీన్స్ అని అంటే అది సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు కాబట్టి, జనరల్గా వేరే బ్యారికేడ్ అయితే
ఐ థింక్ ఈజ్ అంత ఉండదు, కానీ దానికి ఒక రూల్స్ అంటూ ఉంటాయి కదా. మ్మ్. సో కావాల్సుకొని ఇది చేసినట్టో లేకపోతే వాళ్ళకు కూడా అక్కడ ఒక సెక్యూరిటీ పర్పస్ రీజన్స్ ఉంటాయనేది దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుండొచ్చు. జనరల్గా మనకు సిమిలర్ కేసులు తీసుకోవచ్చు, ఎందుకంటే బ్యారికేడ్స్ మనం హిట్ చేసినవి చాలా ఉంటాయి. కాకపోతే అక్కడ ఏంటంటే ఎస్పెషల్లీ క్యాంప్ ఆఫీస్, సో అది ఒక ప్రాబ్లం అయింది అనుకోవచ్చా. దీన్ని మొత్తం కేసు దీని మీద రన్ చేస్తలేరు, కేవలం పాతది మాత్రమే తోడే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కేస్ కి ఆ కేస్ కి कल्पित मिला दे रहे उसको, ये केस को मिला के वो केस से मिला के उसको एक्स्ट्रा क्या बोलना चाहिए भाव दे रहे बस.